తామర పువ్వు పుట్టేది బురదలో, పెరిగేది బురదలో. అయినప్పటికీ అది ఎంత అందముగా పరిమళిస్తుంది అంటే, ఎంత పరిశుద్ధమైన పరిశుద్ధముగా, నీట్గా, శుభ్రమైన పువ్వులాగా చక్కగా పరిమళిస్తుంది. అది బురదలో, ఆ మట్టిలో, మురికి వాసనలో బ్రతుకుతున్నప్పటికీ, ఆ మురికి వాసనలో ఎదుగుతున్నప్పటికీ, పెరుగుతున్నప్పటికీ, ఆ యొక్క తామర పువ్వు యొక్క లక్షణం ఒకటి మీకు చెప్పనా? దాని మీద పడిన మంచు బిందువును కూడా అది లోపలికి అబ్జార్ప్షన్ చేసుకోదు. అంటే తను మురికిలో పెరుగుతున్నప్పటికీ, అపరిశుద్ధతలో పెరుగుతున్నప్పటికీ, తను ఆ పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొని, ఆ పరిస్థితులన్నిటినీ కూడా నేల తొక్కి దానికి అనుగుణంగా ఒక అందమైన పువ్వులాగా పరిమళిస్తుంది. ఒక బురదలో అందమైన పువ్వులాగా పరిమళిస్తుంది. అలాగే మనం కూడా మన చుట్టూ పాపానికి ప్రేరేపించే మనుషులు ఉంటారు. పాప సంబంధమైన కార్యాలుంటాయి, పాప సంబంధమైన వినోదాలుంటాయి. ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయి పాపం పక్కవానికి వచ్చేసింది. అయినా కూడా దైవభక్తిలో కొనసాగుతున్న మనము ఈ లోకంలో, ఈ సమాజంలో జీవిస్తున్నప్పటికీ పాపాన్ని మనము అంటించుకొనకూడదు.